గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరలో ఉన్నాం. అండ్ బయట చూస్తున్నాం కదా అనంతగడ్డ డ్యామ్. వస్తా డ్యామ్ బయట వెనకాల కనిపిస్తుంది కదా, అది మొత్తం కూడా డ్యామ్. అండ్ ఎప్పుడైతే డ్యామ్ చూడడానికి వెళ్ళాలి అని నైట్ ఇక్కడ స్టే చేసుకొని మాత్రం వెళ్దామని చెప్పేసి రిసార్ట్కి వచ్చాను. ఇది రిసార్ట్. మనం మొత్తం ఇక్కడే ఓకే. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి డైరెక్ట్ శ్రీశైలం వెళ్దామని చెప్పేసి అనుకున్నాం కదా. కాబట్టి నాకు రేపు ఒకవేళ చూస్తాను కొంచెం ఇంకా కొంచెం కష్టం అవ్వచ్చు. నేను యాక్చువల్గా వీడియోస్లో శ్రీశైలం అని చెప్పేసి అన్నాను, బట్ కుదరడం లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ నాగార్జున సాగర్ వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూపించి అక్కడ నుంచి డైరెక్ట్ నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్తే నైట్ ఇంకా నాకు రేపు నైట్ ఇంకో ఈవెంట్స్ ఓపెన్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం నాగార్జున హాయ్ గైస్. ప్రజెంట్ అయితే మనం నాగార్జున సాగర్లో ఉంటాం. బట్ ఇక్కడ వరకే లాస్ట్ అంట, లోపల వెల్లడి ఇవ్వడం లేదు, ఎందుకో తెలీదు. బట్ వెల్లడి ఏం లేదు. పోలీసు వాళ్ళు ఉన్నారు ఇద్దరుని. బాబు ఆగు ఎటు వెళ్తున్నా అని చెప్పేసి అండ్ బోని కోసం ఏం చేసి ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వాటర్ చాలా తక్కువ ఉంది. అండ్ ఎంత తక్కువ ఉంటే మ్యాక్సిమం ఇక్కడ నుంచి మొత్తం కిందికి వెళ్ళిపోయాయి. అండ్ డ్యామ్ దగ్గరికి వెళ్దాం అనుకొని వెళ్దాం అనుకున్నాను, బట్ పర్మిషన్ అయితే లేదు. అండ్ ఈ లాస్ట్ ఇక్కడ వరకే అంట. ఒకవేళ వాటర్ ఉన్నప్పుడు ఏమైనా పంపిస్తారేమో తెలియదు. బట్ ఒకవేళ మీరు వెళ్ళి ఉంటే కనుక, ఎవరైనా ఈ వీడియో చూసి వెళ్ళి ఉంటే కనుక డెఫినెట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ చూడడానికి విజువల్గా ఎలా అనిపిస్తుంది అంటే వావ్ అనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ బోటింగ్ ఉందంట. మ్యాక్సిమం నేను బోటింగ్ చేయకుండా వెళ్ళను, డెఫినెట్గా వెళ్ళి బోటింగ్ అయితే చేస్తాను. ఆల్రెడీ బోటింగ్ అనిపిస్తున్నాయి నాకు. అండ్ వెల్కమ్ చూస్తే కూడా నిజాం సాగర్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. మొత్తం కొండల మధ్యలో నాగార్జున సాగర్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి నేను శ్రీశైలం వెళ్దామని అనుకున్నాను, బట్ అది కొన్ని కారణాల వల్ల అది కాలేదు. అండ్ ఇప్పుడు నేను వెకేట్ రూమ్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడే వచ్చాను. డ్యామ్ దగ్గర మనం వెళ్ళొచ్చా లేదని చెప్పేసి అనుకున్నాను, బట్ డ్యామ్ దగ్గర అయితే పర్మిషన్ అయితే లేదు. ఒకవేళ ఈ టైంలో రావడం కరెక్ట్ కాదేమో, బట్ అన్ని ఫుల్గా ఉన్నప్పుడు వస్తే అప్పుడు పంపిస్తారో ఏమో తెలియదు. బట్ లోపల వెళ్తే ఎవరిని అలౌట్ చేయడం అయితే లేదు. అండ్ వచ్చి కూడా కొంచెం నర్వస్ అంతే, ఎందుకంటే డ్యామ్ దగ్గర వెళ్ళి చూస్తే ఇంకా ఆ థ్రిల్నెస్ వేరేగా ఉంటుంది కదా, అందుకోసం చెప్పేసి అనుకున్నాను. బట్ డ్యామ్ చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, వెరీ బ్యూటిఫుల్, వెరీ కూల్గా హ్యాపీగా. ఇక్కడ వచ్చి ఒక డ్రింక్ తాగితే బాగుంటుంది కదా. మేబీ ఇక్కడ బోటింగ్ ఉందంట. మేబీ నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా బోటింగ్ చేయడానికి వెళ్తాను. బట్ బ్యూటిఫుల్ లొకేషన్లో బోటింగ్ చేస్తే ఆ కిక్కే వేరే ఉంటుంది. నేను బోటింగ్ ఎక్కడ చేశానంటే ఆలీ సాగర్ వెళ్ళినప్పుడు బోటింగ్ చేశాను. అప్పుడు అక్కడ స్పీడ్ బోటింగ్ చాలా బాగా అనిపించింది. ఒక ఫ్యామిలీతో వెళ్ళాను, అసలు బాగా ఎంజాయ్ చేశాను అక్కడ. అండ్ ఇక్కడ కూడా సేమ్ అలానే చేయాలి. అండ్ మనం చేయడానికి ఎంజాయ్ చేయాలి కాబట్టి టూరిజం నైట్ నేను ఉన్నది తెలంగాణ టూరిజం రిసార్ట్ అనమాట. అది నిజం అన్ని దగ్గరలో ఉంటున్నాయి తెలంగాణ టూరిజం రిసార్ట్. వాయిస్ ఏందో సరిగా రావడం లేదు. బట్ ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తే 1 కిలోమీటర్ అది ఎక్కువ ఉంటుంది. మనం వెళ్తే డ్యామ్కి వెళ్తే ఇంకా ఎక్కువ దూరంలో మనకు ఇది ఉంటుంది. మనం ఎక్కువ దూరం వెళ్ళాలి అంతే, చాలా సింపుల్, ఎక్కువ దూరం వెళ్ళాలి. అండ్ ఇక్కడ నుంచి నేను బోటింగ్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ వెనకాల ఉంది కదా, అక్కడ పోలీసులు కూర్చొని బాబా ఎటు వెళ్తున్నాం, ఎక్కడ ఆగు, లాస్ట్ వరకు వెళ్ళకూడదు. ఎక్కువ నైట్ విజువల్ ఎలా ఉంటుందో చూడలేదు నేను. యాక్చువల్గా నైట్ నేను రావడానికి 3 అలా అయిపోయింది. ఆ టైంలో చూస్తే బాగా అనిపించేది. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇక్కడ వ్యూ చూసేసి బోటింగ్ చేయడానికి వెళ్దాం. ఎవరు వెళ్తున్నారు, బట్ మనల్ని వెళ్ళనివ్వడం లేదు. పర్మిషన్ తీసుకున్నాడా ఏంది వాడు. అండ్ వాటర్ అయితే చాలా తక్కువైపోయింది. అక్కడ మనకు కనిపిస్తుంది కదా, భూమి కనిపించేస్తుంది మనకు. అక్కడ కొంచెం ప్లేస్ ఉంది, అక్కడ కట్టాడు రిసార్ట్. బట్ అది ఫుల్గా నిండిపోయినప్పుడు ఇదే అనుకుంటాను, అంటే వాటర్ ఫుల్ అయిపోయి అది మునిగిపోతుంది, అప్పుడు కట్టింది కూడా మునిగిపోతుంది అనుకుంటాను. చూడండి అక్కడ ఏర్పడుతుంది చూడండి మనకు. అంటే ఫస్ట్ వాటర్ అంతవరకు ఉన్నాయి, ఇప్పుడు మొత్తం అంత తగ్గిపోయాయి అని చెప్పేసి మనకు క్లియర్గా అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది నిజాం సాగర్. నిజాం సాగర్ కాదు, నాగార్జున సాగర్ ఇది. దీని కింద చాలా వేల ఎకరాస్ ఉంటాయి. మొత్తం కూడా సైడ్ వ్యూ ఇది. ఇదే బృందావనం. అలాగే డ్యామ్ చూసాం కదా, ఆ తర్వాత నేను అనుకుంటే వెళ్తున్నప్పుడు బృందావనం అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. యాక్చువల్గా బృందావనం అంటే పార్క్ అలా ఉంటుంది కదా, బట్ ఇక్కడ ఏంటంటే బుద్ధుని గురించి, బుద్ధులు ఎలా ఉంటారు, బుద్ధులు వాళ్ళ గురించి ఉందంటే. నేను యాక్చువల్గా ఎక్కువగా కొంచెం
దేవుళ్ళ పైన నమ్ముతానంటే నేను బుద్ధుడిని ఎక్కువగా నేను రెస్పెక్ట్ ఇస్తుంటాను. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు చేసే సైలెంట్ మెడిటేషన్ అవి నాకు బాగా నచ్చుతాయి. అండ్ బుద్ధ లైఫ్ స్టైల్ అనేసరికి ఇంకా వెళ్ళకపోతే బాగుండదు అని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి టికెట్ ప్రైస్ 50 రూపీస్ మాత్రమే ఉంది. అండ్ చూడడానికి ఎలా ఉందంటే వ్యూ అండ్ చూడండి ఎలా ఉంది. అండ్ రౌండ్గా మన తూమ్స్ ఉంటాయి కదా, ఆ తూమ్స్ ఆకారంలో ఉన్నాయి. అండ్ ఇది మొత్తం కూడా గార్డెన్. నాకు తెలిసి లోపల ఏముంటుందో తెలియదు, బట్ చూడాలి, వెళ్ళాలి. డెకరేషన్ బాగా చేశారు దీనికి. సో అక్కడ వెళ్ళి మాట్లాడుకుందాం, లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఫోన్స్ అలా ఉన్నాయంట, ఇది బెస్ట్ ఆప్షన్. ఫోన్స్ అయితే అలా ఉన్నాయంట. నాకు తెలిసి ఇక్కడ ఇది మాత్రం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఫోన్స్ అలా ఉంటే వీడియోస్ అలా తీసుకోవచ్చు. చాలా దగ్గర ఫోన్స్ అలా ఉండవు ఇలాంటి ప్లేస్లో. కాబట్టి ఇక్కడైతే ఉంది కాబట్టి మనం అన్నీ చూపించవచ్చు కదా. ఫాస్ట్గా వెళ్ళి అన్నీ చూసేద్దాం. ప్రజెంట్ అయితే మనం బుద్ధ స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాం. అండ్ ఇది ఉంది కదా, మొత్తం కూడా ఒక తూమ్ లెక్క ఉంది. అండ్ రౌండ్ ఆకారంలో ఉండి లోపల మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నేను అనుకున్నాను మెడిటేషన్ ప్లేస్ ఉంటే మెడిటేషన్ చేద్దామని చెప్పేసి. అద్భుతమైన ప్లేస్ అనమాట. దీనికన్నా బెస్ట్ మెడిటేషన్ ప్లేస్ ఇంకెక్కడ ఉండదు అనుకుంటాను. మేబీ ఉండొచ్చు, నాకు తెలియవచ్చు. నాకు తెలిసిందైతే ఇదే బెస్ట్ ప్లేస్. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ పార్క్ ఉంది. ఇది మొత్తం కూడా ఒక సర్కిల్ షేప్లో ఉండి ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి కదా, ఈ బొమ్మలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బుద్ధుని చరిత్ర అనమాట. అండ్ చరిత్ర ఉంటాయి కదా, అలా ఏం చేశాడు, ఎలా చేశాడు అని చెప్పేసి. అవంటే ఈ తూమ్కి 4 డోర్స్ ఉంటాయి. 4 డోర్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపల మనకు సిట్టింగ్ కూర్చోడానికి ఒక మెత్తటి పరుపు ఇస్తారు. పరుపు ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ దాంట్లో అయితే ఎవరు లేరు. బట్ మనం వెళ్దాం, ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. అది ఇది ఎంట్రన్స్. వావ్, అసలు ఎంత కూల్గా ఉంది చూడండి. అండ్ ఇదే ఆ బుద్ధ స్టాచ్యూ. ఇది పైన చూసుకుంటే మనం ఇలా ఉంది. అండ్ ఇది మనం ఇక్కడ కూర్చొని ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేయొచ్చు. ఆ లోపల మాత్రం కూల్గా ఉంది. మనం చేసే సౌండ్ ఎటువైపు వెళ్ళకుండా పైన ఇవన్నీ ఫ్లవర్స్ ఇది ఉంది కదా, ఇది ఉంది. సూపర్గా ఉంది ఇదైతే, నెక్స్ట్ లెవెల్. హలో, రీసౌండ్ వస్తుంది ఇక్కడ. నార్మల్గా రీసౌండ్ వస్తాయి కదా, అలా రీసౌండ్ వస్తుంది. అల్లరి చేయకూడదు, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తారు కాబట్టి మనం కూడా సైలెంట్గా ఉంటాం. పదండి, ఓకే. ఇప్పుడైతే నేను మెడిటేషన్ చేసుకొని బయటకు వచ్చాను. అండ్ మెడిటేషన్ చేయడానికి బెస్ట్ ప్లేస్. అసలు మనం ఇలా మెడిటేషన్లో కూర్చుంటే అటే వెళ్ళిపోతున్నాం మనం. అసలు ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ నుంచి ఒక చిన్న దారి ఉంది. ఇక్కడ నుంచి పట్టుకొని మనం కిందకి వెళ్ళి, కింద మనం లగేజ్ అలా ఇచ్చాం కదా, ఆ లగేజ్ తీసుకొని మళ్ళీ మన పనికి మనం వెళ్ళిపోతాం. ఓకే, ఐ హోప్ గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలని నెక్స్ట్ చెప్తాను. ఓకే, బాయ్.